నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ టీఆర్ఎస్ కాంగ్రెస్ లపై బండి సంజయ్ సెటైర్లు 20 ఏళ్ల టీఆర్ఎస్ స్క్రాప్ కావడం ఖాయమని ఎద్దేవా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయాలి సిపిఎం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపు విస్తృతంగా పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలి షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సూచన జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి హిందీ పండిత్ పోస్టింగ్లు చేపట్టాలని డిమాండ్ నారాయణపేట జిల్లాలో విషాదం బాపనపల్లిలో చెరువులో పడి యువకుడు మృతి ఇక డీటెయిల్స్ చూద్దాం కేంద్ర ప్రభుత్వం 20 ఏళ్లు పైబడిన వాహనాలకు స్క్రాప్ ప్రకటించినట్లుగానే 20 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ కూడా స్క్రాప్ కావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని పార్టీ కార్యక్రమానికి వెళ్తూ మార్గ మధ్యలో ఉన్న మేడ్చల్ వివేకానంద కూడలిలో బీజేపీ పార్టీ కార్యకర్తల కోరిక మేరకు పలువురిని బీజేపీ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం లోపించిందని 2024లో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు కాంగ్రెస్ పార్టీ పెద్దలే పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ యువ నాయకులు కృషి చేస్తున్నప్పటికీ వారి కృషి సీనియర్ నాయకుల నిర్లక్ష్యం వల్ల నీరుగారుతుందన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మోహన్ రెడ్డి బీజేపీ మేడ్చల్ పట్టణ మున్సిపల్ అధ్యక్షులు కొండం ఆంజనేయులు రాష్ట్ర నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మేడ్చల్ టౌన్లో చాలా మంది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా మన భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మా మోహన్ రెడ్డి గారు ఉదయం ఫోన్ చేసి ఎట్టి బస్సులో చాలా మంది చేయడానికి సిద్ధంగా ఉన్న తర్వాత వారి ఆదేశం ప్రకారం ఈరోజు ఇక్కడ ఆగడం జరిగింది ఇప్పుడే కర్ణ శ్రీశైలం గౌడ్ గారు భారతీయ జనతా పార్టీ చేరిన తర్వాత ఇలా మొట్టమొదటిసారిగా ఆఫీస్కి వస్తున్న సందర్భంలో వారి స్వాతంత్ర కనుక ఉన్నారు ఇక్కడ మేడ్చల్లో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులందరూ కూడా కాషాయం జెండా పట్టుకొని కమలపు జెండా పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో రామరాజ్యం రావాలి నిజాం రాజ్యం నయీంల రాజ్యం నవాబుల రాజ్యం పోవాల ఆలోచనతో రామరాజ్య స్థాపన ధ్యేయంగా పనిచేస్తుంటే భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ గురించి స్క్రాప్ పార్టీ అందుకే కేంద్ర ప్రభుత్వం స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది 20 సంవత్సరాల తర్వాత చిల్మెక్కిన వాహనాలన్నీ కూడా స్క్రాప్ పాలసీకి తీసుకొచ్చుకోవచ్చు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు అయిపోయింది అందుకే స్క్రాప్గా మారింది కారు ఇక్కడ ఆ స్క్రాప్ కారు తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ స్క్రాప్గా భావించి ఆ కారులో ఎక్కే ప్రయత్నం ఎవరు చేస్తలేరు ఇక్కడ స్టీరింగ్ ఓన్ చేతిలో ఉన్నది కారు ఓన్ చేతిలో ఉన్నది నడిపేటోడు ఓడు ఇలా డ్రైవింగ్ చేసి వాళ్ళ దానికి ఓనర్ ఓడు కానీ దానిలో చేరే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు దాని నుంచి అందరూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అది మునిగిపోయిన టైటానిక్ తెలుసు మీ అందరికీ కూడా టైటానిక్ షిప్ తెలిసేదో సముద్రంలో పోయే టైటానిక్ షిప్ చేసినట్టు కుండలో గుర్తుకొని మునిగిపోయింది కూలిపోయింది మరి తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురై కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని సిపిఎం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తుందని విమర్శించారు ఎడపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రమేష్ బాబు మాట్లాడుతూ అదానీ అంబానీలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం అడుగులు వేస్తుందని మండిపడ్డారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్ కంపెనీలను అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యత కలిగి పోరాడాలని పిలుపునిచ్చారు
అట్లాగే ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి ధాన్యం కొనటం అమ్మటం చేయడానికి ధాన్యం కొనే బాధ్యత మాది కాదు. ఐకేపీ సెంటర్లు కొనేయి. ఎందుకు అంట ప్రతి సంవత్సరం 700 కోట్ల రూపాయలు నష్టం వస్తుందట ప్రభుత్వానికి. అంటే అదే అంబానీ అదానీకి కేంద్ర ప్రభుత్వం పోయిన సంవత్సరం కరోనా కన్నా ముందు 5 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. వీళ్ళకు మనం వినిపించాలి. మనం అనుకోవచ్చు అన్నం ఏం చెప్తూ ఓడింటాడు, ఒక్కడు 10 మందికి చెప్పగలుగుతాడు, 10 మంది 100 మందికి చెప్పగలుగుతారు, 100 మంది 1000 మందికి చెప్పగలుగుతారు. అట్లా సమాజాన్ని అందరికీ విషయాలు జరుగుతాయి. లేకపోతే ఏమవుతుంది, ఎవడైతే పేపర్లలో టీవీల్లో వచ్చేయే వాస్తవం అనుకుంటారు. ఎందుకంటే పేపర్లు టీవీలు ఎవడుకున్నాయి, నీకు నాకైతే లేవు. బాగా డబ్బులు ఉన్నటువంటి పెట్టుబడిదారులకు ఉన్నాయి. పెట్టుబడిదారుడు వాడి ప్రయోజనాలు చూస్తాడు తప్ప ప్రజల ప్రయోజనాలు అడిగే అవసరం. అందువలన టాటానో బిర్లానో అంబానో ఆదానో వీళ్ళు చూసేది వాళ్ళ ప్రయోజనం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల మీద మనం కూడా నోరు విప్పాలనేది. ఇంత పెట్రోల్ ధరలు పెరిగినాయి, మనందరి మీద భారాలంటే ఒక్కరోజు మనం ఒక నిరసన వ్యక్తం చేసినామా? మనం చేయకపోతే మరి ఎవరు ఆడేమనుకుంటున్నారు, మేము ఏం చేసినా ప్రజలు ఆమోదిస్తున్నారు, ప్రజలు అంగీకరిస్తున్నారు, మమ్మల్ని శభాష్ అంటున్నారు, మా ఓట్లు వచ్చినప్పుడు మాకు ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు అనేది అనుకుంటున్నారు. నిన్నటిదాకా కేసీఆర్ అదే చెప్పింది కదా, ఎప్పుడైతే గజ్వేల్లోనో లేదా ఇంకా దుబ్బాకలోనో హైదరాబాద్లోనో ఓడిపోయిన తర్వాత కొంత డిఫెన్స్లో పడ్డాడు తప్ప, లేకపోతే మేము ఏం చేస్తే అది సై అని అన్నారు. అట్లా ప్రజల యొక్క వ్యతిరేకత ఎప్పుడు మన నిరసన ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు పాలకులు కూడా కొంత వెనకడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని. కార్యకర్తలే పార్టీకి బలం అని, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కార్యకర్తలదే అని షాద్ నగర్ శాసనసభ్యుడు అంజయ్య యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండల దూసకల్ గ్రామంలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విస్తృతంగా పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీ 2 లక్షల ప్రమాద బీమాను కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటరామరెడ్డి, ఎంపీపీ గ్రామ సర్పంచ్ మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రపంచంలో ఇటువంటి పనులు ఎక్కడ జరగలేవు. భారతదేశంలో మంచి సరుకును నడుచుడు, లెక్కలు నడుచుడు. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఏ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి పరిపాలన చూసి మెచ్చుకుంటున్నారు. ఈ సంవత్సరం నుంచి కరోనా వచ్చి ఆయన కుండలు కాలేని, అంటే డబ్బులు తక్కువైనాయి, లేక ఆదాయం లేక, అయినా పేదలకు నష్టం చేయకూడదని సంక్షేమ పెన్షన్లు కానీ, అదేవిధంగా రైతు బంధు స్కీమ్ కానీ అందిస్తారు. అదిగాక చాలా గమనించిన ఆడపిల్లలు బాగా అర్థం చేస్తారు. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ప్రతాప్ అన్న కూడా ఉద్యమం కొంచెం చొరవసులు కొంచెం ఏ పాట దేవసు మన మర్చిపోయింది కానీ వచ్చాడు. ఆయన కూడా తెలంగాణ కావాలని ఉండేది, కానీ అవుతుందా కాదని కొద్దిగా అనుమానం ఉండేది. తెలంగాణ కావాలని చాలా మందికి ఉండేది. మా తెలంగాణ వస్తేనే మాకు బాగుంటుంది, మా తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు దొరుకుతాయి, మా నిధులు మాకు వస్తాయి, మా నీళ్లు మాకు వస్తాయని కొట్లాడు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వస్తే చాలామంది అనుమానం, తెలంగాణ వస్తే ఆగమైపోతాం, తెలంగాణ వస్తే ఎవరు పరిపాలించుకొని. అదే పార్టీ అధ్యక్షులు శోభా లక్ష్మణ్ గారికి, మండల రైతు కోఆర్డినేటర్ వెంకరెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, గౌరవ సర్పంచ్ గారికి, రమేష్ గారికి, గ్రామ పెద్దలు ఉన్న పెద్దలందరికీ, గ్రామ పంచాయతీ సభ్యులు మీకు జరుగుతుంది. ఆయన తినేముంటుంది అది మామూలు అయితే కూర్చోడయ్యా మాకేదంటే ఆమె చెప్పి మీరు చెప్పాలి, మేము వినాలి, మా సాధ్యమైన మేము చేయాలి. సేపటి కూడా తప్పే మాది. ఒకటేంటంటే మీరు ఉన్నామా, మన ప్రతాప్ రెడ్డి గారి ఎక్స్ఎమ్మెల్యే అన్ని విషయాలు చెప్పాడు, సర్పంచ్ కూడా బాగా చెప్పాడు. ఈరోజు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి గారి పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే అంజయ్య గారు,
మరియు జెడ్పీటీసీ వెంకటరామరెడ్డి గారు, ఎంపీపీ ఇద్రీస్ భాయ్ గారు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరు కావడం జరిగింది. ఈరోజు దూస్కల్ గ్రామంలో 300 సభ్యత్వాలు ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఇంకొక 300 చేయిస్తాము. కేసీఆర్ చేసినటువంటి పలు అభివృద్ధి సంక్షేమాలు ప్రతి గడప తట్టుతున్నాయి. ప్రతి కార్యకర్తగా ఆనందంగా ఉన్నారు. హిందీ పండిత్ ఫలితాలు వెంటనే ప్రకటించి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని బీసీ సంక్షేమ సంఘం, నిరుద్యోగ జేఏసీ హిందీ పండితులతో కలిసి ముట్టడించారు. 2017 టీఆర్టీ హిందూ పండితుల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షా ఫలితాలు వెల్లడించకుండా నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సబ్జెక్టులకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడించి ఉద్యోగాలలో చేరారని, కానీ హిందీ భాష పండితుల ఫలితాలు గత 4 సంవత్సరాలుగా వెల్లడించకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. హిందీ లాంగ్వేజ్ పండితులకు సంబంధించిన 342 పోస్టులకు సంబంధించి 1:1 తుది ఫలితాలు వెల్లడించి పోస్టింగ్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హిందీ పండిత్ లాంగ్వేజ్ రిజల్ట్ రిలీజ్ చేస్తా అని చెప్పి గత నెలలో టీఎస్పీఎస్ చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారు మరి ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో ప్రామిస్ చేశారు. దాదాపుగా 2017లో 4 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ మరి 2018లో పరీక్షలు నిర్వహించారు. 2019లో మరి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా మరి రిజల్ట్ ఇవ్వకపోవడం అనేది మరి దీని కారణ ఉద్దేశం ఏందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్ అని చెప్పి స్పెల్ల ప్రకారంగా కాలయాపన చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో మేము 34,000 పోస్టులు భర్తీ చేశాం. 1,34,000 కమిషన్ ద్వారా దాదాపు 9,000 మంది టీచర్ రిక్రూట్మెంట్ కోసం 2017లో నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు అన్ని సైన్స్ టీచర్లు, మ్యాథ్స్ టీచర్లు, తెలుగు లాంగ్వేజ్ టీచర్లు, అన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అన్నీ భర్తీ చేశారు. కానీ హిందీ లాంగ్వేజ్ పండిట్స్ను మాత్రము గత 4 సంవత్సరాలుగా భర్తీ చేయకుండా వీళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వీళ్ళు చేస్తే తప్పేం లేదు. వీళ్ళు రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యారు, ఇంటర్వ్యూ పాస్ అయ్యారు, కోర్టులలో కేసులు లేవు. కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అసమర్థత వలన ఇది పెండింగ్ పడ్డది. అందరూ స్టైల్ కొట్టేటోళ్ళు పోయిన వాళ్ళు అందరు ఏ ఒక్కరు కూడా వీళ్ళ పట్ల శ్రద్ధ తీసుకోలేదు. దీని మూలంగా దాదాపు 300కు పైగా లాంగ్వేజ్ పండిట్స్ రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళందరూ వేరే ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటోళ్ళు కూడా వచ్చి రిజైన్ చేసి వచ్చారు. మళ్ళీ అక్కడ ఆ జాబ్ లేదు, ఇక్కడ ఈ జాబ్ లేదు. ఇప్పటికైనా ఎలాంటి జాప్యం లేకుండా 8 రోజుల్లో ఇవ్వకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా పబ్లిక్ సర్వీస్ కమిషను నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం మారుతుంది. గ్రూప్ 1లో దాదాపు గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్ పడక 10 ఏళ్ళు అయింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకుంది? జీతాలు తీసుకొని తిరగనీకున్నారా వీళ్ళు? నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపనపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బుడుగ జంగాలకు చెందిన ఓ యువకుడు వత్తుగుండ్ల గ్రామ చెరువులో చేపల వేటకు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. యువకుడి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కార్యక్రమాలతో ప్రజలు తమ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జలపల్లి మున్సిపాలిటీ బీజేవైఎం అధ్యక్షులు బోడ హరికృష్ణ పిలుపునిచ్చారు. మైలర్దేపల్లి ఆరంగర్లో గల మానసిక వికలాంగుల ఆశ్రమంలో జలపల్లి మున్సిపాలిటీ బీజేవైఎం అధ్యక్షులు బోడ హరికృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ జన్మదిన వేడుకలు డబ్బులు ఎంతోగానో వృధా చేస్తున్నారని, ఇలా డబ్బులు వృధా చేయకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించుకోవాలని సూచించారు. పోతున్నావు ఇడ్లీ పోండి నమస్తే నమస్తే బాగున్నా జై శ్రీరామ్. నా పేరు బోడ హరికృష్ణ. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఆరాంగారు ఆశ్రమం దగ్గరికి వచ్చినాము. కర్మ టీం వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా పుట్టినరోజు సందర్భంగా మా మిత్రులు, తమ్ముళ్ళు అందరు వచ్చిర్రు. యూత్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఎంతోమంది ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తారు. అందులో ఒక 1% తీసినా కానీ ఇట్లాంటి ఆశ్రమంలో ఎంతోమందికి మనం ఫుడ్ పెట్టవచ్చు. దీన్ని గమనించాలి అందరు యూత్. చాలామంది ఏమనుకుంటారు అంటే మేము ఈ వీడియోలు ఇట్లా తీసి పెట్టేస్తున్నామని అనుకుంటారు. కానీ మేము ఇట్లా తీసి పెట్టడానికి కారణం ఏంటంటే మమ్మల్ని చూసి ఇంకా 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఇలా ఆశ్రమంలోకి వచ్చి చేయాలని కోరుతున్నాము. అంతే. జై హింద్, నమస్కారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుసాపూర్ గ్రామంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోత్కు మహేష్ ఆధ్వర్యంలో మంతని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు సోదరుడు సీనుబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. శ్రీనుబాబు జన్మదినాలు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బొల్లి భాస్కర్, ప్రధాన కార్యదర్శి గోగు గిరిధర్, సోషల్ మీడియా ఇన్ఛార్జి బొల్లి శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాటారం మండలం అంకుసాపూర్ గ్రామం పరిధిలో శ్రీ మన్యశ్రీ దుద్దిల శ్రీధరబాబు గారి సహోదరుడు శ్రీనుబాబు గారి బర్త్డే పురస్కరించుకొని ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. వారికి మా యూత్ డైనమిక్ యంగ్ లీడర్ మాకు ఆదర్శంగా, మాకు ఏంటంటే మార్గదర్శకంగా ఉండాలని మనసారా కోరుకుంటూ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన దుద్దిల శ్రీధరబాబు గారి సహోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అంకుసాపూర్ యూత్ కాంగ్రెస్ తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలాంటి జన్మదినోత్సవాలు ఎన్నో జరుపుకొని మున్ముందు ప్రజాసేవలో అంకితం కావాలి. మా మాజీ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీరావు సోదరుడు శ్రీబాబు గారి జన్మదిన వేడుకల్లో ఈరోజు అంకుసాపూర్ గ్రామం నాగోల్ బండ్లగూడలోని డైమండ్ మల్టీ బ్రాండెడ్ బైక్ షోరూమ్ ఈ సంవత్సరం అత్యుత్తమ ఆఫర్లు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా డైమండ్ మోటార్ సేల్స్ హెడ్ షాజిమాన్ జోసెఫ్ మాట్లాడుతూ నాణ్యతతో కూడిన సేవలతో వినియోగదారుల ఆదరణ పొందుతుందని అన్నారు. మల్టీ బ్రాండ్ బైక్లు తక్కువ ధరలతో సరైన ఆఫర్లతో వినియోగదారులకు విక్రయిస్తున్నట్టు చెప్పారు.
గత 10 ఏళ్లుగా మా సేవలతో వినియోగదారులు సంతృప్తి చెందారని పేర్కొన్నారు. ప్రతి ఏటా పండుగలకు తక్కువ ధరలతో బైకులు విక్రయిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా అన్ని సర్వీసింగ్లు కూడా చేసేందుకు అనుభవం గల మెకానిక్లు ఉన్నారన్నారు. నమ్మకమైన రిజిస్ట్రేషన్ సదుపాయం, ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. నాగోల్ బండ్లు కూడా బల్వంత్ భారత్ పెట్రోల్ బంక్ పక్కన మన షోరూమ్ ఉందండి. లాస్ట్ 7 years నుంచి షోరూమ్ రన్నింగ్లో ఉంది. ఇక్కడ మీకు మల్టీ బ్రాండ్ షోరూమ్ ఇది. మీకు అన్ని బ్రాండ్స్ వెహికల్స్ దొరుకుతుంది. వి సెల్ ఆల్ బ్రాండ్స్ ఆఫ్ వెహికల్స్, హోండా, హీరో, బజాజ్, టీవీఎస్, సుజుకి, యమహా, అండ్ we are selling the vehicles at we get a discount of 2,000 rupees on every vehicle. Plus we get helmet and 5 liters petrol on every vehicle that is sold from us. And we have a service facility also. We take care of all the service facilities, and any vehicle you require in 2-wheelers, you please visit us at Diamond Motors. This is Joseph, the owner of the showroom, and you visit us and you get the best deal. This includes the 5 years insurance, registration, complete customer satisfaction. రంగారెడ్డి జిల్లా అమంగల్ పట్టణంలోని ప్రమిలమ్మ కాలేజీ యాజమాన్యం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన ఏబీవీపీ నాయకులపై యాజమాన్యం బెదిరింపులకు పాల్పడింది. లెక్చరర్ వెంకటేష్ మద్యం మత్తులో ఏబీవీపీ నాయకులపై దుర్భాషలాడారు. ఏబీవీపీ నాయకులు లెక్చరర్కు డ్రంక్ అండ్ టెస్ట్ చేయాలని లేదా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాలేజీ గోడలపై బోర్డుపై అసభ్యకర రీతిలో బొమ్మలు ఉన్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ విద్యార్థి మేనేజ్మెంట్ కాలేజ్ మేనేజ్మెంట్ దేనికుంది? విద్యార్థులు నడిపిస్తున్నా విద్యార్థులకు చెప్పే బోధన ఇదేనా? ఇప్పుడు వినిపియండి, మీరు మొత్తం మాకు సమాధానం చెప్పనికే మీరు ఇప్పుడు బొంకుతున్నారు. మీరు మీ దగ్గర సమాధానం లేదు. ఒకటి మేము ఒకటి అడుగుతున్నాం సార్. మాకు ఇప్పుడు వెంకటేష్ యాదవ్ అనే చెప్పాను సార్. వెంకటేష్ యాదవ్ అనే లెక్చరర్లు మా విద్యార్థుల పైన మరియు విద్యార్థి సంఘాల నాయకుల పైన దుర్ప్రచారంగా మాట్లాడిండు, మాటలు వేరేలాగా మాట్లాడిండు. ఆయన ఇప్పుడు వచ్చి మాకు క్షమాపణ కోరాలి, లేదంటే తీవ్ర స్థాయిలో జనగామ జిల్లా కొడకండ్ల బోడకుంట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మార్కెట్ యార్డ్ చైర్మన్, రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం ప్రధాన కార్యదర్శి రాము పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి చొరవతో జిల్లా అభివృద్ధి చెందుతుందని, టీఆర్ఎస్ పాలనకు ప్రజలు ఆకర్షితులై స్వయంగా వచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అందే యాకయ్య, ఏఎంసీ డైరెక్టర్ దూలం సతీష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఎండి ఆసిఫ్ పాల్గొన్నారు. మాకు పింఛన్లు ఇస్తుండ్రు, మాకు సరిపడా ఎవరు పెట్టినా పెట్టకున్నా మాకు ఒక దేవుడు అనుకుంటున్నాం మేము. అయ్యా ఇంటికి పెద్ద కొడుకు మాకు మమ్మల్ని దాస్తాడు ముసలోళ్ళ. నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు కొడకర్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి
సభ్యత్వ నమోదును మేము ఇలా చేయడం ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటికి పోయినా ఏ ఇంటికి పోయినా కేసీఆర్ మా ఇంటి పెద్ద కొడుకు, కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు వల్ల మాకు లబ్ధి చెందుతుంది కాబట్టి మేము సభ్యత్వం తీసుకుంటాము అని చెప్పి అందరూ ముందుకు రావడం, సభ్యత్వంలో చాలా చురుకుగా జరగడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత దయాకర్ రావు గారు ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులుగా మంత్రిగా అయిన తర్వాతనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. కాబట్టి మేము సభ్యత్వం తీసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ ముందుకు రావడం, వారికి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఎస్సీ కాలనీలోని ముఖ్య నాయకులందరితో ఎంపీటీసీ గారు అంతే యాకే గారు మరియు మన గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ గారు మల్లేష్ గారు, తర్వాత ఎండి ఆసిఫ్ గారు, తర్వాత అందే వెంకన్న గారు, మిగతా అందరి సభ్యులతో కలిసి గ్రామాన తిరగడం మరియు అంతేకాకుండా మా ఏఎంసీ డైరెక్టర్ దూలం సతీష్ గారు అందరం కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కూడా మేము ఇక్కడ తిరగడం జరిగింది. బోడన్కుంట గ్రామ పంచాయతీ పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు సోమ్లా నాయక్, ఈ గ్రామ సర్పంచ్ పెద్దలు గ్రామ సర్పంచ్ సోమాని నాయక్ గారు, ఉప సర్పంచ్ రవి నాయక్ గారు, ఇక్కడికి వచ్చిన వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విజయవంతం చేయాలని మేము ముందస్తుగా నియోజకవర్గంలో మొదటి ర్యాంకుగా వచ్చే విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తామని, అలాగే ఈ గ్రామ పంచాయతీకి బోడన్కుంట గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకత ఉన్నది. గతంలో నియోజకవర్గంలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల తారమత్పేట్ డంపింగ్ యార్డ్ను మాజీ ఎమ్మెల్యే మాల్ రెడ్డి సందర్శించారు. పెద్దంబర్పేట్ మున్సిపాలిటీకి చెందిన ఆటోల ద్వారా చెత్తను సేకరించి గ్రామ శివార్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి డంప్ చేస్తున్నారు. ఈ వ్యర్థాలతో గ్రామస్తులు ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఈ మేరకు డంపింగ్ యార్డ్ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే డంపింగ్ యార్డ్ తీసేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. డంపింగ్ యార్డ్ తొలగించిన ఎడల నిరసన చేపడతామని హెచ్చరించారు. తారామతిపేట గ్రామ పంచాయతీలో ఈరోజు మనం ఉన్నాం. తారామతిపేట గ్రామానికి సంబంధించినటువంటి పెద్దంబర్పేట్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే మున్సిపాలిటీకి వెళ్ళి తీసుకొచ్చి చెత్త తీసుకొచ్చేస్తున్నారో ఇదంతా కూడా సర్వే నెంబర్ 137లో రోడ్డు పక్కకి వేస్తున్నారు. ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నోడు అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజల క్షేమం కోరుకునేటువంటి జ్ఞానం ఉన్న ఎవడన్నా రోడ్డు పక్కకేయడు. 130 ఎకరాలు ఉంది ఈడ. అందులో ఎక్కడో ఒక దగ్గర లోపల తీసుకుపోయి వేస్తాడు. రోడ్డు కానుకొని గ్రామానికి ఆనుకొని గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతుంటే ఈ రోడ్డు పక్కకి వేస్తున్నారంటే దాంట్లో ఏదో మతలబు ఉంది. నేను ఇక్కడ వచ్చి అడుగుతున్నా ఏం మతలబు ఉంది అంటే ఇక్కడ 2 క్రషర్లు ఉన్నాయి. ఆ 2 క్రషర్లలో వాళ్ళు లంచాలు ఇచ్చి వాళ్ళ దగ్గర వేయకుండా రోడ్డు పక్కకి వేసేటట్టు చేస్తారని. ఇందులో లంచాలు తీసుకున్నా ఇంకేదైనా తీసుకున్నా ఇయ్యాల కాకపోతే రేపు మీ భరతం గ్రామ ప్రజలకు ఇబ్బంది పెడితే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు ఆనందంగా బతుకుతుంటే చెత్త తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముంగట వేసినట్టుగా రోడ్డు పక్కకు ఇది వేయడం ఏమి న్యాయం? ఇది
ఎవడు చెప్పిండు మీకు? అధికార పార్టీ అని విర్రవీగుతున్నారా? అధికార పార్టీ అని విర్రవీగితే మీ తోలు తీసే రోజులు దగ్గరలో ఉన్నాయి, గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు పెద్దంబర్పేట మున్సిపాలిటీలో ఉండేటువంటి సమస్యను పరిష్కరించేది పోగా పరిష్కారం లేకుండా ప్రజల మీద ఇబ్బంది పెట్టడము ఏంటి? ఇది న్యాయమా? అందుకే వెంటనే ఇవి బులెటిన్లోని అప్డేట్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.